అర్జున్ తను కొన్న కొత్త కారులో మహారాష్ట్ర నుంచి గోవాకి ట్రిప్పు బయలుదేరాడు. అర్ధరాత్రి వర్షం ఆగిపోయింది. కానీ అడవిలోని ఆ హైవే రోడ్డు ఇంకా తడిగా మెరిసిపోతూనే ఉంది. చంద్రకాంతి పడుతూ ఉండడంతో అది నల్లని నదిలా కనిపించింది. తను గోవాలో మంచి బిజినెస్ చేద్దామని ఎన్నో ఆశలతో బయలుదేరాడు ఆ రోజు. అడవి మధ్యలో గుండా ఆ హైవే వెళుతూ ఉన్నప్పుడు చూపర్లకే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది. ఆ అడవి రోడ్డులో ఎక్కడా మనిషి జాడలేదు, ఫోన్ సిగ్నల్ కూడా లేదు. రేడియో ఆగిపోయింది. కారు ఇంజిన్ శబ్దం, టైర్ల గిరగిరలు మాత్రమే వినిపిస్తున్నాయి. హైవే మధ్యగుండా వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడిపోయి ఆ అర్ధరాత్రి పూట ఎవ్వరూ కనిపించడం లేదు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి ఒక తెల్లని చీర, విడిచిన పొడవాటి జుట్టు, తల వంచుకుని నిలబడి ఉంది ఒక అమ్మాయి. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన దెయ్యాల కథలు గుర్తొచ్చాయి. ఆపొద్దు, ముందుకెళ్ళు అని తనలో తానే చెప్పుకున్నాడు. అతను వేగంగా కారును ముందుకు నడిపించాడు. కానీ కొద్దిసేపటి తర్వాత వ్యూ మిర్రర్లో చూసి గడ్డ కట్టిపోయాడు. ఆ అమ్మాయి కారు వెనక సీట్లో కూర్చుంది. అర్జున్ చేతులు వణికిపోయాయి. ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. ముఖం తెల్లగా ఉంది. కళ్ళల్లో నల్లటి ఖాళీ మాత్రమే కనిపించింది. ఆ ట్రక్కు కనిపించిందా అని మెల్లగా అడిగింది. అర్జున్ గొంతు ఎండిపోయింది. ఏ ట్రక్? అదే, నన్ను చంపిన ట్రక్. అంతలో ముందు నుంచి ఓ పెద్ద భారీ హారన్ శబ్దం వినిపించింది. ఒక పెద్ద ట్రక్ తప్పుదారిలో వస్తోంది. కారు అదుపు తప్పి పడిపోయింది. కొంతసేపటి తర్వాత అర్జున్ కళ్ళు తెరిచాడు. తెల్లవారుతోంది. కారు అడవిలో పక్కకు పడిపోయి ఉంది. అతను బయటికి వచ్చాడు. చుట్టూ ఎవరూ లేరు. ట్రక్కు లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. అప్పుడు రోడ్డు పక్కన ఒక పాత బోర్డు కనిపించింది. దాని కింద పాత న్యూస్ పేపర్ ఫోటో ఉంది. తెల్ల చీరలో అదే అమ్మాయి. 3 సంవత్సరాల క్రితం అదే హైవేపై చనిపోయిందని అందులో రాసి ఉంది. అర్జున్ భయంతో వెనక్కి అడుగు వేశాడు. అంతలో అడవిలో నుంచి తడి అడుగుల శబ్దం వినిపించింది. నెమ్మదిగా అతని వైపు వస్తోంది. ఆ తర్వాత అతని చెవికి దగ్గరగా స్వరం వినిపించింది. ఈసారి కూడా నన్ను అక్కడే వదిలేశావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.